గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ జీవై గిరి సార్ వచ్చి ఉన్నారు స్టార్ కేరా చిత్రకళ ఆర్ట్ అకాడమీ అండ్ గ్యాలరీకి. సారు ఒక ఉన్నతమైన శిఖరం. సారు ఆ శిఖరము అనేది జీవై గిరి అంటేనే ఒక శిఖరం. కళాత్మకమైన భావాలతో మరి శిల్పకళలో చిత్రకళలో తనకంటూ ఒక ముద్రను వేసుకొని మరి జీవితమే నా కళ అంటూ సాగుతున్న జీవై గిరికి మరోసారి నమస్సుమాంజలు మరి పాతాభివందనాలు సార్. ఎందుకంటే చిత్రమే కాదు, శిల్పము నా జీవితము, చిత్రము నా జీవితము. నా చిత్రము శిల్పము రెండు మా అమ్మా నాన్నలు ఎవరైతే ఈ పని చేస్తున్నారో నేను వాళ్ళని ప్రోత్సహించడే నా ధ్యేయము, నా లక్ష్యము అంటూ సాగాడు సార్. అంతేకాకుండా ప్రతి విషయంలో సారు చాలా ఏంటంటే పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, మరి అన్వేషిస్తాడు. దాంట్లో నడుస్తూ నిజమైనది ఏంటిదో తెలుసుకొని సరైన మార్కులు వేయగల మహామేధావి జీవై గిరి సార్. అదేవిధంగా సార్ను కలిసినందుకు, సార్ వచ్చినందుకు మరోసారి నమస్సుమాంజలు తెలియపరచుకుంటున్నాను సార్. రియల్లీ ఇది నవతరానికి ఇక్కడ చేస్తున్న పిల్లలకైనా ఎవరికైనా మీరు ఒక శిఖరం సార్. అట్లా ఇంకా పిల్లల విషయంలో మీరు సార్ ఇట్లా ఇంత మంచి జ్ఞానం, ఇంత మంచి విజ్ఞానము, ఇంత మంచి ఆలోచనలు ఆ మహాదేవుడు చిత్రకారుడు ఫస్ట్, శిల్పి ఫస్ట్ అయితే ఆ తర్వాత ఆ యొక్క మార్గములో లేకపోతే ఆ పనిలో నీలమై ఉన్న శిల్పి అయిన చిత్రకారుడైన చాలా గొప్పవారు అనేసి నా భావన సార్. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనిషిని ఒక మట్టితోటి ఒక రూపాన్ని సృష్టించాడు, జీవవాయువుగా ఊదాడు, వాళ్ళని మనుషులుగా తయారు చేసి ముందు సమాజంలో నడిపించాడు. అదేవిధంగా చిత్రకారుడు వాళ్ళ రూపాన్ని ఆ దేవుని యొక్క తనలో ఇమిడ్చుకొని శిల్పకారుడైన చిత్రకారుడైనను ఒక రూపాన్ని దిద్ది సమాజానికి మంచి దిశను తెలియపరుస్తున్నాడు. అందులో మీరు సార్ అట్లా. ఎందుకంటే ఈ తెలంగాణలో ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆ విగ్రహాలు అయినా ఆ మహానుభావుల విగ్రహాలు మీ చేతుల మీద మరి మీ ఆధ్వర్యంలో అవి దిద్దబడ్డాయంటే అది తల్లిదండ్రులు చేసిన మహాపుణ్యమని, మరి తల్లిదండ్రులు మీలాంటి మహామేధావులను ఈ సమాజానికి, తెలంగాణకు, ఈ భారతదేశానికి అందించినందుకు మరోసారి వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తూ నమస్సుమాంజలి తెలియపరచుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ బీజము అనేది చాలా గొప్ప వరం సార్. ఆ వరం ఏంటిదంటే అంత తొందరగా వచ్చేది కాదు సార్, అందరితో రాదు. ఇది తల్లిదండ్రులు మీద ఉన్న ప్రేమ, ఎఫెక్షన్, వాళ్ళ తల్లిదండ్రులు ఎలానో వాళ్ళని అది చేశారు. ఇంత పెద్ద మరి గిరి అంటే ఒక శిఖరము, ఒక ఉన్నత స్థాయి కుమారుణ్ణి ఈ సమాజానికి, భారతదేశానికి, ఈ యొక్క తెలంగాణకు, ఈ ప్రాంతానికి, హైదరాబాద్ జంట నగరాల సికింద్రాబాద్లో అందించి ఎంతోమంది చిత్రకారులను పైకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది మరవలేని అధ్యాయమై ఉన్నది సార్. మీ యొక్క స్పందన నిజంగా మరోసారి కూడా మీకు నమస్సుమాంజలు తెలియపరచుకుంటున్నాను. మీకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకాను ఈ కళాత్మకమైన భావాల్లో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా మీకు మీరు ఒక స్థిరత్వమై ఈ యొక్క తెలంగాణకు ఒక గుండె చప్పుడై ఈ నవతరానికి కూడా మీరు నిలిచి సాగాలని కూడా ఆ మహాదేవుని నేను వేడుకుంటున్నాను, అమ్మవారిని వేడుకుంటున్నాను సార్. మీ యొక్క సందేశం 2-3 వర్డ్స్ ఈ స్టార్ కేరా చిత్రకళ విషయంలో మాట్లాడండి సార్. తమ్ముడు, నా పేరు జీవై గిరి సార్. సార్ మా అమ్మ పేరు లక్ష్మి, మా నాయన పేరు నారాయణ సార్. మాది బిజినెస్ ఉంటుంది సికింద్రాబాద్ మార్కెట్లో సార్. మా నాయన దినానికి 1500 నుండి 2000 రూపాయలు సంపాదించేది. ఎప్పుడుంటే 1950లోనే సార్. పైసలకు మా దగ్గర విలువ అనేది లేదు సార్. బిజినెస్ మ్యాన్ కదా సార్, చాలా కష్టపడి ఆయన ప్రతి విషయం తెలుసు. మా నాయన 2000 నెలకి ఇచ్చేది సార్. నా పాకెట్ మనీగా సార్. ఆ 2000 అనేది ఎంతో మంది మా కాలేజ్లో, మా డిపార్ట్మెంట్లో సార్ ఉన్న మొత్తం మందికి వచ్చే జీతం కంటే నా పాకెట్ మనీ ఎక్కువ ఉండే. దాని దిక్కెళ్ళి నేను ఒక అసోసియేషన్ ఫామ్ చేసి నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉండే. డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ మా చుట్టాలు ఉండే. కనుక నేను ఒక్కొక్కరి పెయింటింగ్ 2000 నుండి 3000 వరకు అనిపించిన.
ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ జేఎన్టీ ఆయన నమస్తే పెడుతుండే, నీ దిక్కెళ్ళి నాకు సంవత్సరం జీతం వచ్చేసి. అవును సార్, అవును సార్. అది ఎంత చిత్రకారునికి మెయిన్ ఇంపార్టెంట్ గా సార్. రంగులు కొనాలి, బ్రష్లు కొనాలి, మళ్ళీ చిత్రీకరించాలి సార్. అది ఒక మంచి మరి సృజనాత్మకకు మరొకసారి మీరు ఒక మెట్టును చేకూర్చినట్టే కదా సార్. ప్లీజ్ సార్. ఇంకోటి ఏమంటే మా నాయన అమ్మ నన్ను చాలా లవ్ చేసేది సార్. సార్ అందు గురించి సార్ ఊరోళ్ళందరికీ ఏం కావాలంటే అది తెప్పిస్తుండే. డబ్బులకు విలువనే లేదు. ఒక ఊరు ఆయన వచ్చి 2 ఎకరాల జాగా 300లకు అమ్మిండు. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి సార్ తిండికి లేకుండా అయిపోయింది సార్, ఏం కావాలంటే 1 ఎకరం కావాలంటే తీసుకోరా ఇచ్చేసిండు. అంత దయ అనేది మా నాన్నలో ఉండే. ప్లీజ్ సార్. ఇప్పుడు నేను కూడా మా నాయన చేసిన హెల్ప్ అందరికీ చేస్తున్నా. చేత అయినంత వరకు నేను వెనకపోతా వీలైనాక. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తల్లిదండ్రులు వాళ్ళు మహా దేవుళ్ళని మేము చిత్రకళకు ఇంత మంచి శిఖరాన్ని ఈ గిరి సార్ను అంటే ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఈ చిత్రకళ శిల్పకళకు అందించినందుకు మరొకసారి అమ్మ నాన్నలకు కూడా నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ పాదాభివందనలు చేస్తూ సార్ మీకు కూడా మీరు చేసిన ప్రతి మేలు బట్టి కూడా మేము సార్ కళకు ఎంతో చేస్తున్నారు. మేము మా జీవితంలో మేము మర్చిపోలేము. ఇంకాను కళను ఇంకా ముందుకు తీసుకొచ్చి ఒక తెలంగాణకు అధ్యాయంగా మేము నిలుపుతామని మరి మీ దగ్గర మేము మనీ చేసుకుంటున్నాం సార్. మా నుండి ఎంతవరకు అవుతుందో మేము అంతవరకు మీ దిశగా తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై డియర్ విజిటర్స్. చూసారు కదా, ఒక జీవై గిరి సార్ అంటే ఒక శిఖరము, ఒక ఉన్నతమైన శిఖరం. ఆ శిఖరాల్లో మరి మనం కూడా సాగాలి, సార్ను పట్టుకొని మనం నడవాలి అంటే సారు దిశలుగా సారు మార్గంలో ముందుకు మనం సాగుదాం. అదేవిధంగా చూడు, ఈ ఏజ్లో కూడా సార్ కళ గురించి ఎంత తపన, మరి చిత్రకళ అయినా శిల్పకళ అయినా చిత్రకారులన్నా ఆయనకి ఎంత మక్కువను మీరు చూడండి. అది ఎవరు వేరే వాళ్ళు అయితే ఈ విధంగా ఉండలేరు. కానీ సారు ఒక స్థిరత్వం కలిగి తెలంగాణలో ఒక అధ్యాయమై నిలవాలని, మీ అందరూ కూడా సార్ను గుర్తుపెట్టుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, సార్ గురించి ఒక గ్యాలరీని స్థాపించాలి, సార్ గురించి ఒక ఉన్నతమైన ఒక కాలేజీని స్థాపించాలి సార్ పేరు మీద. దీనికి అందరం మనం ప్రయత్నించి సార్ను ఉన్నత స్థాయిలోకి, ఆ ఉన్నత శిఖరంగా జీవై గిరి సార్ అంటేనే ఒక ఉన్నత శిఖరం అని నెలకొల్పుదాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్.